నమస్తే వ్యూవర్స్, మీరందరూ కూడా అదిరిపోయే దోసకాయ పప్పు తినాలనుకుంటున్నారా? అయితే ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకోండి, తర్వాత ఒక దోసకాయ తీసుకోండి, ఒక టమాటో తీసుకోండి, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ. కందిపప్పుని నీట్గా కడిగి దాంట్లోకి 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోండి. కట్ చేసి రెడీగా పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ దాంట్లో యాడ్ చేసేయండి. దాంట్లోకి తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అదిరిపోతుంది. తర్వాత వీటినన్నిటిని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. ఆఫ్టర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని నెమ్మదిగా కిందకి దించి ఎయిరంతా పోయిందో లేదో చూసుకోండి, జాగ్రత్త. మరి అది చూసుకున్న తర్వాత దాన్నంతా మంచిగా రుబ్బుకోండి, ఉప్పు వేసుకోండి. దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. దాంట్లోకి తాలింపుని అలా నెమ్మదిగా యాడ్ చేసేస్తే అదిరిపోయే దోసకాయ పప్పు రెడీ అయిపోద్ది. ఇంకెందుకు లేట్? మరి ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. బాబీస్ కిచెన్.